ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ రీతిగా నాతో కలిసి ప్రభువు వారిని మహిమపరుస్తున్న విధానాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఒక చిన్న వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. తర్వాత నేను ఎందుకు వచ్చానో, నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలియపరుస్తాను. ఏంటయ్యా ఆ మాట అంటే, పరిశుద్ధ గ్రంథమైన ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయి. ఆ మాటలన్నిటిలో కల్లా చాలా దేవుని యొక్క ప్రేమ కనపడుతుంది, దేవుని యొక్క ఉగ్రత కూడా కనిపిస్తుంది. ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని లేఖనములో రాయబడి ఉంది. ఈ మాట నేను ఎందుకు ప్రస్తావించానంటే, మరి గత కొన్ని రోజులుగా ఒక ఆడపిల్ల విషయము, తర్వాత దేవుని యొక్క దైవ సేవకుని ఈ ఇరుగురి పరువుకు సంబంధించిన మాటలని, ఆ యొక్క ప్రస్తావనని వింటూ వస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో మరి నంద్యాల బ్రాంచీలో ఉన్న ఆ దైవజనుడి యొక్క పరువుకు సంబంధించిన విషయం ఒకటి, తర్వాత ఒక ఆడ మనిషికి సంబంధించిన విషయము ఒకటి. ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది అంటే, నంద్యాల సేవకుడు కోర్టు వారిని ఆశ్రయించి కోర్టు ఆ యొక్క కేసు ఇంట్రాగేషన్ అని ఆ యొక్క కేసుని ఎక్కడికి వేయటం జరిగింది అంటే, కోర్టు వారికి కోర్టులోకి వేయటం జరిగింది. కానీ ఈ అగ్నిపోల్ రాజు అనే ఒక వ్యక్తి వయసు చాలా ఉంటుంది. సరే, దాన్ని పక్కన ఉంచితే, నేను ఫస్ట్ చెప్పిన మాట కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని ఎందుకు చెప్పానంటే, ఈ అగ్నిపోల్ రాజు అనే వ్యక్తి సుమారు నేను ఎంక్వైరీ చేస్తే అతని యొక్క పరిచర్య, అతని యొక్క సేవాకత్వము, ఆయన ఏదో ప్రాంతము నుంచి ఆ యొక్క ప్రాంతానికి వచ్చాడు. అయితే ఆ కావూరు ప్రాంతంలో మరి మొదటి ఆ రోజుల్లో కొద్ది గొప్ప జనసంఖ్య ఉన్నప్పటికీ ఆ జనసంఖ్య మరి ఎందుకు ఈరోజు లేదు అంటే, నేను ముందరగానే ఫస్ట్గానే మీకు తెలియజేసిన మాట ఏంటంటే, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అనే మాటని మీ దృష్టికి తీసుకొచ్చాను. తండ్రి సన్నిధి మిదిష్టి వ్యవస్థాపికులు షాలెంరాజు అన్న తన యొక్క సేవకత్వములోకి అతి కొద్ది రోజుల్లోనే సేవని ఆరంభించి ఈరోజు తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ నలుదిక్కుల సంఘము విస్తరణ జరుగుతూ ఉంది. ఈరోజు అన్న మాటలు విని, దైవసేవకుడు ఇస్తున్న ఆ సందేశాలు విని మరి ఎంతో మంది ప్రజలు, ఆఖరికి ఈరోజు చూస్తున్నాం ఎంతో మంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏం సాక్ష్యం ఇస్తున్నారంటే, అన్న మీ యొక్క వాక్య సందేశాలు మేము విని మేము పలాని విషయంలో దుఃఖపడుతూ ఉన్నప్పుడు మీ మాట మమ్మల్ని తాకింది, ఆ మాటే మమ్మల్ని బ్రతికించింది అని ఎంతో మంది సాక్ష్యాలు ఈరోజు వినిపిస్తూ ఉన్నారు, వింటున్నాము మనం. అయితే ఈ అగ్నిపోల్ రాజు అనే వ్యక్తి గత 20 సంవత్సరాలుగా సేవాకత్వంలోకి వచ్చాడు. అయితే ఈరోజు చూస్తే ఏమైంది అంటే, ఈ అగ్నిపోల్ రాజు అనే వ్యక్తి గతంలో చర్చికి వచ్చే ఆడపిల్లలతో ఏమండి గురిగింజ తన కింద ఉన్న నలుపు వెరగదట. అలాగనే ఈ అగ్నిపోల్ రాజు ఒకప్పుడు కొద్ది గొప్ప
జనము ఇతన్ని వెంబడించారు. కాలక్రమములో ఇతను చేసిన ఆ యొక్క కార్యాలను బట్టి ఇతను సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు కావూరు ప్రాంతానికి వెళ్ళి చూస్తే సుమారు ఒక 20 మంది కూడా ఉండరు. గతంలో ఏం జరిగింది అంటే, ఇతను చర్చికి వచ్చే ఆ యొక్క స్త్రీలని ఇతని సాక్ష్యాన్ని చెడగొట్టుకొని ఈరోజు గురిగింజ తన కింద ఉన్న నలుపు ఎరగదన్నట్లే ఇతరుల మీద నిందా ప్రచారం. ఏమండి, ఈయన